సపోజ్ ఒక రైటర్ని ఇంటర్వ్యూ చేసాం అనుకుంటే, రైటర్ గురించి మనం వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళ దాని నుంచి ఒక రైటర్ నేర్చుకున్నారు, ఇంకో కొత్త రైటర్స్, బడ్డింగ్ రైటర్స్ ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు అన్న ఒక ఫీలింగ్ వచ్చిన చాలు. ఓకే, ఏదో ఒకటి చిన్న పాయింట్ నేర్చుకున్నా చాలు రైటర్స్ గురించి. సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఒక డిఓపిని తీసుకొచ్చాం, డిఓపియే కదా, వాళ్ళు ఏంటుంది కెమెరా పట్టుకోవడమే కదా, ఏముంటుంది సినిమాలు తీయడం, డైరెక్టర్ చెప్పినట్టు చేస్తారు కాదు. దట్స్ నాట్ ఇట్. అసలు వాళ్ళు అంత స్ట్రగుల్ ఎలా ఫేస్ చేశారు, ఎక్కడి నుంచి ఏ పాయింట్ని నేర్చుకున్నారు, ఎక్కడికైనా వచ్చినప్పుడు ఆ డిఓపి, పర్టికులర్ డిఓపి అనేది ఏ పాయింట్ నేర్చుకున్నారు అంటే అది కొత్తగా వచ్చే డిఓపిస్కి ఏదో ఒక యూజ్ అవుతుంది ఆ పాయింట్ గురించి. అంటే మీకు ఎక్కువగా డార్లింగ్ అంటే చాలా బిజీ షెడ్యూల్, సో ఉన్న టైం అంతా మీ గ్రోత్ కోసమే పెట్టారు కూడా. సో దీంట్లో మనకంటే పాడ్కాస్ట్ ఇప్పుడు ఈ మధ్యన వచ్చింది ఎలా అంటే, ఒక క్వాలిటీ పాడ్కాస్ట్ ఇవ్వాలంటే 1 వీక్ to 10 days వరకు దాని మీద మనం ఖచ్చితంగా ఉండాలి. సో అంటే మీకు ఇంత బిజీ షెడ్యూల్లో అంత టైం లేదు కదా, ఎలా అడ్జస్ట్ చేసుకున్నారు? ఇంట్రెస్ట్ అంతే, మనకి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ చేసుకో, టైం ఆటోమేటిక్గా వస్తుంది. టైం ఆటోమేటిక్గా 24 hours కాదు, ఒక రేలో మనకి 48 hours దొరుకుతుంది ఇంట్రెస్ట్ ఉంటే.